నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, యుద్ధ వాతావరణం వల్ల బూట్లు కొనిలేకపోతున్నాం, బ్యాగులు కొనిలేకపోతున్నాం అని చెప్తానవే నువ్వు. ఏందబ్బా నీకు? ఇది మామూలు ముఖ్యమంత్రికి అయితే ఇది ఒకవేళ ఏదన్నా యుద్ధం వచ్చింది కాబట్టి ముడిసరుకు రాకపోతే ఎట్లా తయారు చేయాలనొచ్చు. అదే నీకు వర్తించదు చంద్రబాబు నాయుడు గారు. కారణం 10 డిగ్రీల ఎండను తగ్గించేవాళ్ళు మీరు. 10 డిగ్రీల ఎండను తగ్గించేవాళ్ళు మీరు. మంట లేకుండా వంట చేసేవాని నువ్వు. ఈ ప్రపంచంలో ఎవ్వడు చేయడు మంట లేకుండా వంట. నువ్వు ఒక్కనే చేస్తావు. పొయ్యి కింద మంట ఉండదు, గిన్నెలో మాత్రం చేపల కూర అవుతుంది. ఇది ఎట్లా మా పిల్లలకు కూడా చెప్తే మేము గ్యాస్ ఖర్చులు ఇంకొక ఖర్చులు తగ్గించుకొని మంట లేకుండా వంట చేసుకొని భోజన కార్యక్రమం చేస్తాము. 10 డిగ్రీల ఎండ తగ్గించేవానివి, పొయ్యి కింద మంట లేకుండా వంట చేసేవానివి, 150 సంవత్సరాలు బ్రతకడానికి సంజీవిని కనిపెట్టిన మనిషివి, గన్నులతో వ్యవసాయం చేసేవానివి, దోమల మీద వేటాడి యుద్ధం చేసేవానివి, యుద్ధ వాతావరణం వల్ల బూట్లు కొనిలేవా నువ్వు. ఇదే కదా సుబ్బి మీ పెళ్ళి వెంకి సాగుకు వచ్చిందంటే ఇదే కదా నీ అబద్ధం కూతలన్నీ మాటలన్నీ. తల్లిదండ్రులందరినీ నేను నమస్కరిస్తూ ఉన్నా. 43 లక్షల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు పోయే విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నా. ఏ విషయంలో మీరు తప్పు చేసినా పర్వాలే, ఏ విషయంలో మమ్మల్ని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మాకు ఓటేయకపోయినా పర్వాలే, ఏ ఆశకు మీరు ఆశపోయినా ఈ ప్రభుత్వానికి ఓటేసినా నేను బాధపడలే. కానీ మన పిల్లల భవిష్యత్తును అంధకారం చేసే ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ ప్రభుత్వాన్ని క్షమించకూడదని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీరికి ఓటు వేయకుండా ఉండేదే కాదు, నేను గట్టిగా చెప్తా ఉన్నా. పిల్లల భవిష్యత్తుకు అంధకారం చేసే ఈ ప్రభుత్వాన్ని జీవిత ఆజన్మాంతం జైల్లోనే పెట్టాలా. ఇంతకంటే గొప్ప నేరం, ఇంతకంటే సమాజానికి నష్టం మరొకటి లేదు.